హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అల్వాల్లోని ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మీరైతే ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనం ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మనకైతే ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి అయితే 27x50 అండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి అయితే 30 ఫీట్ రోడ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉందండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మొత్తం టోటల్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే సపరేట్గా ఇచ్చారు. మనకి డైనింగ్ నుంచి అవుట్ సైడ్ అయితే ఒకటి వాష్ ఏరియా కూడా ఉంది. చూడండి, ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి చుట్టూ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వదిలారండి. ఈ హౌస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మనకి ఇందులో బోరు, సంపు, అలాగే మంజీరా కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి ఇక్కడైతే ఒకటి పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది. మనకి టైల్స్ కూడా చాలా మంచి మెటీరియల్ అయితే వాడారండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి. ప్రతి ఒక్క విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చారు మనకి. చూడండి, బెడ్రూమ్ నుంచి అటాచ్ వాష్రూమ్ అండి ఇది. చూడండి, టైల్స్ అయితే చాలా నీట్గా అయితే వాడారు. ఇది వచ్చేసి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే కామన్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకైతే ఇది GHMC పర్మిషన్ కూడా ఉంది. మనకైతే ఇది 100% వాస్తు ప్రకారం అయితే కట్టారండి. చూడండి, చుట్టూ టైల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి, మెయిన్ డోర్ కూడా టేక్ డోర్తో చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇలా స్టెప్స్ అయితే పైకి ఉన్నాయి. చూస్తున్నారు కదండి, చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఈ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి హాల్ అండి. మనకైతే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసినట్టయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇందులో కూడా డైనింగ్ అయితే సపరేట్గా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది హాల్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి అయితే పూజ రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే కిచెన్ ఉందండి. కిచెన్ కూడా స్పేషియస్గా ఉందండి. ఇక్కడైతే మనకి ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ ఉంది కాబట్టి చాలా స్పేషియస్గా అయితే అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చూస్తున్నారు కదండి, అక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి సెయింట్ మైకిల్ స్కూల్ అండి. మనకి ఈ హౌస్ అయితే సెయింట్ మైకిల్ బ్యాక్ సైడే వస్తుందండి. మనకి ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్. మీరైతే ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అయితే ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్తో అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా లో రూఫ్ అయితే ఒకటి ఉంది. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. మీరైతే ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.